విశాఖ వాజీ న్యూస్ కు స్వాగతం. నేను జ్యోతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మానవత్వవాదంతో అండగా నిలిచిన మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజుపై సుమోటోగా కేసులు పెట్టడం అప్రజాస్వామికం. తీవ్రంగా ఖండిస్తున్నామన్న టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు, లాయర్ గిరిధర్. ఎన్నికల నిర్వహణలో పారదర్శకత లోపించింది. ఈవీఎంల భద్రత, సీసీటీవీ ఫుటేజ్ ను చూపించాలని డిమాండ్ చేసిన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్. ప్రజాస్వామ్యం ప్రమాదపు అంచుల్లో నోటుకు అమ్ముడుపోతోంది. ఆదికవి నన్నయ్య మాజీ వీసీ ప్రొఫెసర్ బుచ్చాల నాయుడు ఆవేదన. ఇక వివరాల్లోకి వెళ్తే, రాష్ట్రంలో వైసీపీ వాళ్లు ఓడిపోతామనే భయంతోనే ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారని విశాఖ గాజువాక కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీనివాసరావు అన్నారు. ఈ మేరకు రామ్నగర్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, బాధితులకు అండగా నిలిచిన విష్ణుకుమార్ రాజు పైన, కవర్ చేసిన మీడియా పైన కేసులు పెట్టడం దారుణమన్నారు. తప్పుడు రాతలు రాసిన వైసీపీ పత్రికపై ఇప్పటికీ ఎన్ని కేసులు పెట్టాలంటూ విరుచుకుపడ్డారు. ప్రజల్ని వర్గాలుగా విభజించి కేసులు పెడుతున్నారంటూ మండిపడ్డారు. ఎన్నికల రోజు సాఫ్ట్వేర్ ఇంజనీర్ సుధాకర్ ని ఎమ్మెల్యే శివకుమార్ దాడి చేశారంటూ తెలిపారు. కానీ సాక్షి పత్రిక ఎమ్మెల్యేపై ఓటరు దాడి చేశారంటూ తప్పుడు వార్తలు రాసిందన్నారు. అసలు ఒక రిపోర్ట్ ఇచ్చిన తర్వాత దాని మీద ఇన్వెస్టిగేషన్ అనేటువంటి జరగాలి కదా. అట్లీస్ట్ ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ జరిగి ఫ్యాక్ట్స్ ఫైండ్ అవుట్ చేసి ఏం జరిగింది అనేటువంటిది కొంత గమనించిన తర్వాత, ఎందుకంటే వాళ్ళు పెట్టిన సెక్షన్స్ ఒకసారి గమనిస్తే, ఇప్పుడు ఏవైతే సెక్షన్స్ ఇంపోజ్ చేశారో వాటిని మనం గమనించినట్లయితే వాళ్ళ ఎఫ్ఐఆర్లోని ఇద్దరు వర్గాల మధ్యలో కానీ, లేకపోతే రెండు రిలీజియన్స్ మధ్యలో కానీ, అలా లేకపోతే ఇతర రెండు గ్రూప్స్ మధ్యలో కానీ ఏదో వాళ్ళు ఒక రెచ్చగొట్టినట్టు వ్యాఖ్యలు చేశారు, రెచ్చగొట్టారని. ఎవరు రెచ్చిపోయారు, ఎక్కడ రెచ్చిపోయారు, ఏం గొడవలు అయ్యాయి, దాన్ని ఎవరు పట్టించుకోలేదు. ఇది పోలీసులకు వ్యతిరేకంగా ఏదైతే ఒక పోలీస్ రిపోర్ట్ ఇవ్వడానికి బాధితులు వెళ్ళారో వాళ్ళు పట్టించుకోక, వాళ్ళకి నీరెస్ట్ ఎవరైతే దగ్గరలో నుండి ఎవరైతే సహాయం చేస్తారని ప్రజలకి నమ్మకం ఉందో వాళ్ళ దగ్గరికి వెళ్తారు. కాబట్టి అదే అంశం మీద వాళ్ళు విష్ణుకుమార్ రాజు గారి దగ్గరికి వచ్చారు. వాళ్ళ తాలూకా కష్టాలు చెప్పుకున్నారు. వాళ్ళు ఎక్కడ చాటుమాటుగా చెప్పలేదండి. మీడియా ఎదురుగానే వాళ్ళ కష్టాలు చెప్పుకున్నారు. అలాగే వాళ్ళు మీడియా ఎదురుగానే మాట్లాడారు, ఆయన కూడా మీడియా ఎదురుగానే మాట్లాడారు, ఆయన కూడా పోలీస్ స్టేషన్కి వాళ్ళకి మాట్లాడారు. కానీ ఆయన సొంత పరివారానికో లేకపోతే సొంత సైన్యమో లేదు కదా. అలాంటప్పుడు ఆయన ఎక్కడ రెచ్చగొట్టారు, ఆ సెక్షన్కి అసలు సంబంధం ఏముంది, ఆ సెక్షన్లు కూడా ఒకదానికోటి పొందం లేకుండా 120B తీసుకెళ్లి సెక్షన్ 34 తగిలించారు. అంటే ఇవన్నీ ఎలా కనిపిస్తున్నాయంటే, ఇన్వెస్టిగేషన్ అవ్వకుండా, అసలు ఏమీ తెలియకుండా ఆన్ ది స్పాట్ అప్పటికప్పుడు ఒక కేసు పెట్టాలని పెట్టారనేటువంటి చాలా క్లియర్ గా కనిపిస్తుంది. కాబట్టి ఒక్క విషయాన్ని గమనించుకోవాలి, ఇలా ఏవైతే ఫాల్స్ చార్జెస్ ఫ్రేమ్ చేస్తారో అలాంటి పబ్లిక్ సర్వెంట్స్, పోలీసుల మీద కూడా కేసు పెట్టడానికి మాకు అధికారం ఉంది, మాకు రైట్ ఉంది. అందువల్ల మేము రాజ్యాంగంలోని పౌరులకి అందరికీ ఎవరైనా సరే, నాయకులైనా ఎవరికైనా సరే హక్కులు సమానంగానే ఉంటాయి. అందువలన ఇలాగా ఏవైతే తప్పుడు కేసులు పెడతారో లేకపోతే తప్పుడు ఛార్జెస్ ఫ్రేమ్ చేస్తారో వాటి వలన ఎవరికైతే నిజమైన బాధితులకి నష్టం జరుగుతుందో అలాంటి వాటిలో యాక్షన్ తీసుకోవడానికి ఏవైతే ఉన్నాయో ఆ ప్రొవిజన్స్ కూడా మేము ట్యాప్ చేస్తాం. అందువలన ఇలాంటి చర్యలు ఇప్పటికిప్పుడే ఇంకా వెంటనే ఆపాలని మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో చరిత్ర జరిగిపోయినంత మాత్రాన వెనక్కి తీయకూడదని లేదు. క్రిమినల్ జ్యూరిస్ప్రుడెన్స్ కి ఎప్పుడు కూడా లిమిటేషన్, లోకల్ స్టాండింగ్ ఉండదు. పాత కేసులన్నీ తవ్వి మొత్తం అన్ని కూడా సాక్షిలోని ఎన్ని తప్పుడు కథనాలు ఉన్నాయో వాటి తరపున, ఇటు ప్రజల తరపున అటు మీడియా సోదరులకు కూడా అందరికీ కూడా మేము సపోర్ట్ చేస్తూ అందరి తరపున కూడా మేము లీగల్ గా న్యాయ పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. నమస్కారం అండి. ఈరోజు ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం, ఏదైతే బాధితులు వచ్చి వాళ్ళ బాధని వెలబుచ్చినటువంటి సందర్భంలో వారికి అండగా ఉన్నటువంటి నాయకుల పైన, అలాగే ప్రచురించినటువంటి మాధ్యమాల పైన, ఆ విలేకరుల పైన కేసు ఏదైతే పెట్టారో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నామండి. ఎందుకంటే ఎవరైనా సరే, మానవత వాళ్ళు ఎవరైనా సరే, న్యాయం ధర్మం కన్నా ముందు మనం బాధితులకు అండగా ఉంటాం. మానవత్వం అంటాం. అది తప్పులు తర్వాత పెట్టండి. ఎవరైనా బాధతో బాధతో డబ్బులతో తగిలి ఉన్నారంటే వాళ్ళ పక్షాన్ని నిల్చొని మనం మాట్లాడడానికి ఎప్పుడు ప్రయత్నం చేస్తాం.
ఇక్కడ వైసీపీ నాయకులకి ఓటమి భయంతోనే ఈ కుట్రలు ఈ కేసులు పెడుతున్నారని చెప్పేసి మేము తెలియజేస్తున్నామండి. ఈ దాడులు కూడా దిగడానికి వెనకాల ఆంతర్యం, ఈ కేసులు పెట్టడానికి ఆంతర్యం రేపు ఎలాగా ఓడిపోతాం, దీపం ఉండగానే చనిపెట్టుకోవాలన్న ఒక ఆలోచనతో, అంటే ఇప్పుడు ఎలాగ ఈ సమయంలో కేసులు పెట్టేయాలి అనే ఒక కుట్రతో ఈ వైసీపీ నాయకులు ముందుకు వెళ్తున్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. బాధితులకి అండగా ఉండి వారి బాధని ప్రచురించారని మీడియాపై కేసులు పెడతారా? మరి అలాగైతే అడ్డగోలుగా అబద్ధం మార్చినటువంటి సాక్షి పేపర్ పైన ఆ విలేకరులను ఎందుకు పెట్టట్లే? మీకు అనేక సందర్భాలు చూపిస్తాం. సాక్షి పేపర్ లో వచ్చినటువంటి మీడియా ఆ కథనాలు వెనకాల ఎంత దారుణం అయితే అంత దారుణమైనటువంటి రాతలు. కనుక ఈరోజు కేవలం రేపు ఓడిపోతాం అనే భయంతో ఈ కుట్ర పూరితమైనటువంటి ఆలోచనతో వీళ్ళు వెళ్తున్నారని చెప్పేసి అధికార పార్టీ నాయకులు వెళ్తున్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఈరోజు ఎంత దారుణం అంటే బాధితుల్ని అందరూ విష్ణుకుమార్ రాజు గారి దగ్గరికి వచ్చారు. విష్ణుకుమార్ రాజు గారి దగ్గరికి వచ్చి ఆయన మీడియా సమక్షంలోనే అందరితో వాళ్ళు చెప్పారు, బాధితులు ఇలాగ మేము టీడీపీకి కూటమికి ఓటు వేశాం అని చెప్పడంతోనే మా పైన దాడి జరిగిందని. దాని పూర్వపరాలన్నీ కూడా మీరు వెళ్తే చేసుకోండి. ఇప్పుడు మనకి మీరు ఉదాహరించుకుంటే ఇప్పుడు ఆడపిల్ల వెళ్ళి కేసు పెడితే కేసు పక్కన ఆవిడ పక్షానే ఉంటారు. భార్య వెళ్ళి కంప్లైంట్ ఇస్తే భార్య కంప్లైంట్ తీసుకుంటారు కానీ భర్త కంప్లైంట్ తీసుకుంటారు. అలాగే వాళ్ళందరి పైన అటు ఎవరైతే నాయకుడి పైన మీరు 41 నోటీస్ ఇచ్చారు, కేసు పెట్టి మీడియా పైన మీరు కేసు పెట్టారు అంటే ఎంత దారుణానికి ఒడగడుతున్నారు ఒక్కసారి ఆలోచించేయండి. ఇది ప్రజాస్వామ్యం అనిపించుకుంటుందా లేదా నియంత్ర పాలన అనిపించుకుంటుందా? అదే అడుగుతున్నాం మేము. మీరు గతంలో రాసినటువంటి రాతలన్నీ చూడండి. సాక్షిలో వాళ్ళు ప్రచురించినటువంటి అనేక రాతలు ఉన్నాయి. ఆ రాతలు అన్ని కూడా అనేక తప్పుడు రాతలు రాశారు. మరి వాళ్ళ మీద సుమోటోగా మీరు కేసు తీసుకున్నారా? ఈరోజు పోలీస్ యంత్రాంగం కావచ్చు చెప్తున్నారు వాళ్ళు, మేము సుమోటోగా తీసుకొని కేసు ఫైల్ చేస్తామని. మరి సుమోటోగా తీసుకొని కేసు ఫైల్ చేసేటప్పుడు మరి ఎయిర్పోర్ట్ లో చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు దాడి చేసేటప్పుడు సుమోటోగా కేసు ఫైల్ చేశారా? చెప్పండి. ఎన్ఎస్సీ వాళ్ళు కంప్లైంట్ చేస్తే కానీ మీరు కేసు రిజిస్టర్ చేయలేదే? ఎంతమంది అరెస్ట్ చేశారు? ఎంతమంది 41 నోటీస్ ఇచ్చారు? పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. పవన్ కళ్యాణ్ గారు వస్తే ఆయన బయటకే రానలేదు, పక్కలో కూర్చోబెట్టారు, దాడి కొడుకున ఆయనకి ఆంక్షలు విధించారు. మరి ఎంతమంది మీరు సుమోటోగా మీరు కేసు పెట్టారు? కనుక ఈరోజు వైసీపీకి ఓటమి భయంతోనే ఈ కేసులు పెడుతుంది, ఈ కుట్రలకు దిగుతుంది, వర్గాల మధ్యన విభేదాలు సృష్టిస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే వైసీపీ ఈవీఎం అంటే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ అని అర్థం. మాజీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఓపీ రావత్ అభిప్రాయం ప్రకారం ఈవీఎంలు 100% సురక్షితమైనవి. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను ట్యాపరింగ్ చేయడం గానీ అసాధ్యమంటూ సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పోలింగ్ బూత్ల ఆక్రమణ, దొంగ ఓట్లు వేయడం వంటి అక్రమాలను ఈ యంత్రాలతో అడ్డుకోవచ్చని, ఇవి పూర్తిగా భద్రతతో కూడినవని తేల్చి చెప్పింది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ పై వాజీ ప్రత్యేక కథనం. 1982లో తొలిసారి ఈవీఎంలతో కేరళలో ఒక ఉప ఎన్నిక నిర్వహించారు. అయితే తగిన చట్టం లేకుండా ఈవీఎంల వినియోగం చెల్లదంటూ సుప్రీంకోర్టు ఆ ఎన్నికను రద్దు చేసింది. 1998లో ఢిల్లీ, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో కేవలం కొన్ని నియోజకవర్గాల్లో 45 ఈవీఎంలను ప్రయోగాత్మకంగా వినియోగించారు. ఈవీఎంలపై తరచూ ఫిర్యాదులు వస్తున్నందువల్ల వాటికి ప్రింటర్లను అనుసంధానించాలని 2013లో సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈవీఎంతో అనుసంధానంగా ఉండే వీవీప్యాట్ యంత్రం విడిగా ఉంటుంది. ఓటరు తన ఓటు హక్కు వినియోగించుకున్నప్పుడు అది అతడు కోరుకున్న అభ్యర్థికి గుర్తుకు పడిందా లేదన్నది వీవీప్యాట్ యంత్రంలో 7 సెకండ్ల పాటు చూడొచ్చు. ఆ మెషిన్లోని స్క్రీన్ పైన అభ్యర్థి వరుస సంఖ్య, పేరు, ఎన్నికల చిహ్నం కనిపిస్తాయి. దానికి సంబంధించిన పేపర్ స్లిప్ కూడా వీవీప్యాట్ ద్వారా వస్తుంది. ఓటింగ్ తర్వాత ఆ వీవీప్యాట్ యంత్రాన్ని సీల్ చేసిన బాక్సులో భద్రపరుస్తారు. ఒకవేళ ఎన్నికల ఫలితాల సమయంలో ఆరోపణలు, వివాదాలు రేగినప్పుడు ఈ వీవీప్యాట్ స్లిప్లతో ఓట్లను సరిపోల్చుకునే అవకాశం ఉంటుంది. ఈ పిటిషన్ల విచారణ సందర్భంగా ప్రతి వీవీప్యాట్ యంత్రంలో
4 MB ఫ్లాష్ మెమరీ సామర్థ్యం ఉందని కోర్టుకు ఎన్నికల సంఘం వివరించింది. వివిప్యాట్లో ఎన్నికల గుర్తులను మాత్రమే నిక్షిప్తం చేస్తారు. ప్రతి ఈవీఎంకు 2 యూనిట్లు ఉంటాయి. ఒకటి కంట్రోల్ యూనిట్, రెండోది ఓటింగ్ యూనిట్. ఈ 2 కేబుల్తో అనుసంధానమే ఉంటాయి. కంట్రోల్ యూనిట్ పోలింగ్ ఆఫీసర్ వద్ద ఉంటే ఓటింగ్ యూనిట్ ఓటు హక్కు వినియోగించుకునే బూత్లో ఉంటుంది. ప్రతి ఈవీఎంకు ప్రత్యేక మైక్రోచిప్ ఉంటుంది. ఈ మైక్రోచిప్ ఒక్కసారి మాత్రమే ప్రోగ్రామ్ చేయబడుతుంది. దానిని మార్చడానికి కానీ సవరించడానికి కానీ వీలుండదు. వీటిని రిమోట్ ద్వారా కానీ ఇతర నెట్వర్క్ ద్వారా కానీ నియంత్రించడం సాధ్యం కాదు. దీనిని పనిచేయించే ఆపరేటింగ్ సిస్టమ్ అంటూ వేరే ఏదీ లేదు. అందువల్ల ఒక వ్యక్తి లేదా ఒక పార్టీ కోసమే ఈవీఎంల్లో ప్రోగ్రామ్ చేసే వీలు లేదు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో పరిమితంగా దాన్ని అమలు చేసిన ఆ తర్వాత కాలంలో వీవీప్యాట్ల పూర్తి స్థాయి వినియోగం మొదలైంది. పోలింగ్కు ముందు ఈవీఎంల తనిఖీకి అభ్యర్థులకు అవకాశం ఇస్తున్నారు. ఈ ప్రక్రియపై ఓటర్ల నుంచి ఎప్పుడూ ఫిర్యాదులు లేవు. ఈవీఎంలపై దాఖలైన పిటిషన్లను కోర్టులు ఇప్పటి వరకు దాదాపు 40 సార్లు తిరస్కరించాయి. పోటీలో ఉన్న అభ్యర్థులు 64 మంది కంటే తక్కువగా ఉంటేనే ఈవీఎంలు వాడతారు. ఆంధ్ర రాష్ట్రంలో పరూరు శాసనసభ నియోజకవర్గంలో 1982లో జరిగిన ఉప ఎన్నికల్లో మొట్టమొదటిసారిగా ఈవీఎం ఉపయోగించారు. వీటిని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనే 2 ప్రభుత్వ రంగ సంస్థలు తయారు చేస్తాయి. విద్యుత్ సరఫరా లేని చోట్ల కూడా వీటిని ఉపయోగించుకోవచ్చు. ఇవి ఆల్కలైన్ బ్యాటరీ సహాయంతో పనిచేస్తాయి. ఒక్కో ఈవీఎం 3840 ఓట్లను నిక్షిప్తం చేసుకోగలదు. ఒక్కొక్క పోలింగ్ కేంద్రంలో 1400 మంది లోపు ఓటర్లని ఎన్నికల కమిషన్ అనుమతిస్తుంది. మాజీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఓపీ రావత్ అభిప్రాయం ప్రకారం ఈవీఎంలు 100% సురక్షితమైనవి. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను ట్యాంపరింగ్ చేయడం అసాధ్యమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పోలింగ్ బూతుల ఆక్రమణ, దొంగ ఓట్లు వేయడం వంటి అక్రమాలను ఈ యంత్రాలతో అడ్డుకోవచ్చని, ఇవి పూర్తిగా భద్రతతో కూడినవని తేల్చి చెప్పింది. ఈవీఎంల్లో అవకతవకలు జరిగినట్లు ఇప్పటిదాకా ఎక్కడా నిర్ధారణ కాలేదని పేర్కొంది. ఈవీఎంలపై అనుమానాలు నిరాధారమని తేల్చి చెప్పింది. ఇది బ్యాటరీతో పనిచేస్తుంది. బటన్ నొక్కడం ద్వారా ఓటు నమోదవుతుంది. దీనివల్ల బ్యాలెట్ పేపర్తో ఎదురయ్యే చల్లని ఓట్ల వంటి సమస్యలు ఉండవు. నిమిషానికి 4 కంటే ఎక్కువ ఓట్లను ఈవీఎం అనుమతించదు. దీనితో పోలింగ్ బూత్ల ఆక్రమణకు అవకాశం ఉండదు. ఓట్ల లెక్కింపు వేగంగా పూర్తవుతుంది. ఈవీఎంలలో బీప్ సౌండ్ ద్వారా తమ ఓటును ఓటర్లు తక్షణమే ధృవీకరించుకోవచ్చు. పార్లమెంటరీ నియోజకవర్గ స్థాయిలో జరిగిన ఎన్నికల నిర్వహణ, ఈవీఎంలు భద్రపరిచిన తీరుపై తమకు అనేక సందేహాలు ఉన్నాయంటూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ విమర్శించారు. ఈ మేరకు ఆసిల్మేట కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఎన్నికల కమిషన్ నియమ నిబంధనల ప్రకారం ఈవీఎంల భద్రత ఏర్పాట్ల సమయంలో సీసీ కెమెరా ఫుటేజ్ ను స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసిన 33 మందికి చూపించాలంటూ డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర బలగాలపై తమకు నమ్మకం లేదంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు. వన్ అవర్ బ్యాక్ మరలా ఆర్ఓ గారు డాక్టర్ మల్లికార్జున గారితో మరొకసారి స్పష్టంగా మాట్లాడే మా డిమాండ్ ఏంటంటే పార్లమెంట్ ఎలక్షన్ విశాఖపట్నం 7 స్ట్రాంగ్ రూమ్స్కి నలుదిక్కుల సీసీటీవీ కెమెరాలు పెట్టి ఆ లైవ్ లింక్ మాకు క్యాండిడేట్లకి ఇవ్వాలని సుప్రీంకోర్టు గైడ్ లైన్స్, ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్ ప్రకారం నేను అడగడం జరిగింది. 14th వీరి సమక్షంలో వారు కూడా ఇండిపెండెంట్ గా అడగడం జరిగింది. మరి ఒకసారి మేము ఈ 33 క్యాండిడేట్ల సిగ్నేచర్స్ స్వీకరించి ఆర్ఓ గారికి, ఆంధ్రప్రదేశ్ సీఈఓ మీనా గారికి, చీఫ్ ఎలక్షన్ కమిషన్ రాజీవ్ కుమార్ గారికి, అలాగే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి, ఇతరులకు మేము కాపీ పెడుతున్నాం. ఇప్పుడు వరకు ఎందుకు ఇవ్వలేదు? ఇంతకు ముందు ఇచ్చినట్లు దీనికి బాధ్యులు ఎవరు? లేదు సార్, మాది 3 టైర్ సెక్యూరిటీ ఉంది. డాక్టర్ మల్లికార్జున గారు అంటే నాకు చాలా గౌరవం, కానీ ఇక్కడ ఆర్ఓగా ఆయన ఉన్నారు కాబట్టి క్యాండిడేట్లుగా మేము వారు అథారిటీ కాబట్టి వారికి లెటర్లు రాస్తున్నాం.
వారు 15th ఒక రిప్లై ఇచ్చారు. ఎలక్షన్ కమిషన్ ఆర్టికల్ 13 కోట్ చేసి అది నేను ఇన్వెస్టిగేట్ చేయించాను. సుప్రీం కోర్ట్ రిటైర్డ్ జడ్జెస్, హైకోర్టు జడ్జ్, అలాగే అడ్వకేట్స్ ద్వారా ఈ 7 days మేము అదే చేసాం. పార్లమెంట్ లో పెట్టిన బిల్లు, అసెంబ్లీలో పెట్టిన బిల్లు, ఎలక్షన్ కమిషన్ కి ఇచ్చిన అథారిటీస్ ఏంటి, అయితే మా ఫండమెంటల్ రైట్స్ ఏంటి, సిటిజన్స్ గా, ఎస్పెషల్లీ క్యాండిడేట్స్ గా, బికాస్ వీఆర్ రిప్రజెంటింగ్ ద పీపుల్ ఆఫ్ విశాఖపట్నం. వారు ఎలక్షన్ కమిషన్ వారు బిల్ పాస్ చేయడానికి లేదు, వాళ్ళకి పవర్స్. పార్లమెంట్కి ఉంది, అసెంబ్లీకి ఉంది. పార్లమెంట్ ఏమిచ్చింది వాళ్ళకి, అథారిటీస్ ఇచ్చాయి, గైడ్ లైన్స్ ఇచ్చి, ఆ గైడ్ లైన్స్ లో ఈ 13 రాలేదు. అది నేను కోట్ చేసి మరలా 18 మరో లెటర్ రాశాను. మరలా ఈ రోజు ఇంకొక 3 page లెటర్ ఇప్పుడు 12:20కి రాయడం జరిగింది. అది ఆర్ఓ గారికి, ఏపీ చీఫ్ ఎలక్షన్ కమిషన్ కి, చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ కి, ఇండియన్ చీఫ్ ఎలక్షన్ కమిషన్ కి పంపిస్తున్నాం. ఆ తరువాత జరిగిన విషయాలు మా కోఆర్డినేటర్ దిలీప్, అలాగే మన ఎంపీ క్యాండిడేట్ హరి గారు, ఇండిపెండెంట్ క్యాండిడేట్, వీరందరూ కూడా వెళ్ళి, సూర్యం గారు, నేను పర్సనల్గా జగదీష్ గారు, గణపతి గారు, కృష్ణ గారు, ఇతరులు వీరు కూడా వెళ్ళి ఆర్ఓని కలవడం జరిగింది. వారు కూడా లెటర్లు రాయడం జరిగింది. ఇక్కడే మేము న్యాయం చేయలేకపోతే పార్లమెంట్లో ఎట్లా న్యాయం చేస్తాం, ప్రజలకు ఎట్లా న్యాయం చేస్తాం? కనుక మరొకసారి అందులో ఈ 7 రోజులు జరిగిన షాకింగ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి, అన్నీ చెప్పలేం, కానీ టైం లేదు కనుక 2-3 points నేను చెప్తాను. తర్వాత వారు కూడా వారి ఎక్స్పీరియన్స్ చెప్తారు. నెంబర్ 1, ఎస్కోటలో మా ఏజెంట్, మా బ్రదర్లా, మా బావగారు వెళ్ళి అబ్జర్వ్ చేశారు. అక్కడ ఆఫీసర్సే, పోలింగ్ ఆఫీసర్సే, అయ్యా ఇక్కడ అవినీతి జరుగుతుంది, మాకు హెల్ప్ లేదు, వీళ్ళు గూన్స్ లాగా వచ్చి మమ్మల్ని అటాక్ చేస్తున్నారు, పోలీస్ ప్రొటెక్షన్ లేదు, ఓన్లీ 1 or 2 పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు. ఇవన్నీ రికార్డ్ చేశాం. నేను గాజువాకలో ఉంటుండగా మురళీనగర్ బూత్ 235లో అవినీతి జరుగుతుందంటే నేను రష్ అయ్యాను. అక్కడ శ్రీకాంత్ అనే పోలీస్ ఆఫీసర్ నన్ను 15 minutes అడ్డుకున్నాడు. వైసీపీ గూన్స్ రిప్రజెంటేటివ్స్ నన్ను అక్కడికి దిగకుండా అడ్డుకున్నారు. బూత్ 235లోకి నేను యాజ్ అ క్యాండిడేట్గా వెళ్తే ఆ పోలీస్ ఆఫీసర్ వచ్చి నన్ను మీరు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపోవాలని డిమాండ్ చేసి, ఇవన్నీ రికార్డెడ్గా ఉన్నాయి. వాళ్ళకి సీసీటీవీ కెమెరాలో, మా ఫోటోలో. ఎంత దౌర్జన్యం, ఎంత అవినీతి చూడండి. మూడోది, 6 గంటలకి ఓట్లు వేయడం జరిగింది. కొందరు లేటుగా ఎంట్రీ తీసుకున్న తర్వాత 7, 8. నేను తెల్లవారి 3 వరకు పర్సనల్గా ఉన్నాను. ఎస్కోట్ ఏమో విజయనగరం పంపించేశారు, రాలేదు. ఇక్కడ పార్లమెంటరీ ఆధ్వర్యంలో జరిగిన ఎలక్షన్ ఆర్ఓ గారు ఇక్కడ ఉంటే విజయనగరం ఆర్ఓ కలెక్టరేట్కి పంపడం అది ఇల్లీగల్, అనెథికల్, ఇమ్మోరల్. ఏపీలో ఎన్నికలు జరిగిన తీరును చూస్తే ప్రజాస్వామ్యం కానరాలేదని, ధనస్వామ్యమే కనిపించిందని ఆచార్య నన్నయ్య యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొఫెసర్ ముత్యాల నాయుడు తెలిపారు. ఈ మేరకు డాబా గార్డెన్స్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నేతలు పట్టపగలే ఓటర్లకు డబ్బు పంచుతూ ఓట్లు అడిగారని, దీనిని అరికట్టాల్సిన బాధ్యత అందరిపైన ఉందని స్పష్టం చేశారు. ఓటర్లకు లంచం ఇవ్వడాన్ని సులభతరం చేసి అన్ని అక్రమ డబ్బు లావాదేవీలన్నీ అరికట్టడం ద్వారా ఎన్నికల ప్రక్రియను సక్రమం చేసేలా ఎన్నికల సంస్కరణలు తేవాలన్నారు. ఈ మేరకు తాను ఇప్పటికే ప్రధాని మోడీ, రాష్ట్రపతి, అన్ని రాజకీయ పార్టీల అధిష్టానాలకు లేఖలు రాశానని తెలిపారు. ఓటు అన్నది రహస్యంగా ఉండాలని, కానీ మొన్నటి ఎన్నికల్లో ఒక్క ఓటు కనీసం 1500 రూపాయలు పలికిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే అనేక సంస్కరణలు తెచ్చిన ప్రధాని మోడీ ధన ప్రవాహం లేకుండా ఓటర్లు నిర్భయంగా ప్రజాస్వామ్యబద్ధంగా పోలింగ్ కు వెళ్లేలా చేయాలన్నదే తన ఆకాంక్ష అన్నారు. ఈరోజు కారణం ఏంటంటే 13వ తేదీ మీ అందరికీ తెలుసు పోలింగ్ జరిగింది. 12వ తేదీ చూసాం మా ప్రాంతంలో అంతా కూడా, అనకాపల్లి జిల్లా ప్రాంతంలోని, విశాఖపట్నం జిల్లా ప్రాంతంలో కూడా ఒక 2 రోజుల ముందు నుంచి చూస్తుంటే ఆ ఎన్నికల ప్రక్రియ చూసిన తర్వాత కొంచెం సమాజం కోసం ఆలోచించేవాడిని కాబట్టి తర్వాత ఒకే ఒక నమ్మకం నాకు, ఈ సమాజాన్ని మార్చగలిగేది ఇద్దరే. అది మొదటిది ఉపాధ్యాయుడు, రెండోది జర్నలిస్టులు.
ఇది ఎప్పుడు నేను ఇప్పుడు కాదు 20 సంవత్సరాలు ఇదే చెప్తున్నాను ప్రతి చోట కూడా. వీళ్ళిద్దరే సమాధానం మార్చగలరు. నేను ఉపాధ్యాయుడిని అయితే చూశాను ఆ ప్రక్రియ అంతా, ఎన్నికల ప్రక్రియ చూసిన తర్వాత జర్నలిస్ట్ అయిన మీ అందరితో కూడా ఒకసారి నా అభిప్రాయాన్ని పంచుకుంటే బాగుంటుందని అని ఏం చేశానంటే ఇక ఆగలేక నిన్న మన గౌరవ ప్రధానమంత్రి గారికి, అదేవిధంగా మన గౌరవ రాష్ట్రపతి గారికి వారికి లెటర్స్ రాసి పంపించాను నిన్ననే. ఈరోజు ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఆ లెటర్స్ అన్నీ రిలీజ్ చేద్దామని మీ అందరికీ ఇవ్వాలని. ఎందుకంటే ఆ లెటర్లో నా మనోభావాలన్నీ కూడా, అంటే ఎన్నికల ప్రక్రియ మీద, మొన్న జరిగిన వారం రోజుల కింద జరిగిన ఎన్నికల ప్రక్రియ మీద నా అభిప్రాయాలన్నీ ఆ లెటర్లో పొందుపరిచాను. ఆ లెటర్స్ అన్ని కాపీస్ మీకు ఇవ్వాలని ఈరోజు నేను పిలిచాను. ఎందుకంటే ఓటుని అమ్ముకోవడం, కొనుక్కోవడం అనేది కొత్త కాదు భారతదేశంలో, ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో. ఉత్తర భారతదేశంలో అంత ఎక్కువ లేదండి ఇప్పటికీ కూడా. దక్షిణ భారతదేశంలో ఓటుని అమ్ముకోవడం, కొనుక్కోవడం అనేది పెద్ద కొత్త కాదు, కానీ ఒక 2 దశాబ్దాలు చాలా ఎక్కువగానే ఉంది. అయినప్పటికీ మొన్న ఎన్నికల ప్రక్రియ, వారం రోజుల కింద జరిగిన ఎన్నికల ప్రక్రియ చూస్తే మాత్రం తారాస్థాయికి వెళ్ళింది, అంటే భయపడే స్థాయికి వెళ్ళిపోయింది. నేను చూసేవాడిని, మాది పల్లెటూరు కాబట్టి. ఇంతకుముందు ఎన్నికల్లో ఏం చేశారంటే రాత్రి భోజనం చేసే టైం కంటే పల్లెటూరులో వేగం భోజనం చేస్తుంటారు. 8 గంటల నుంచి స్టార్ట్ చేశారు ఈ పంపకాలు. ఎన్నికల ముందు రోజు నైట్ ఈ డబ్బులే పంచుతుంటారు కొద్ది కొద్దిగా. బట్ ఈ ఎన్నికల ప్రక్రియ ఈ సంవత్సరం మాత్రం ఎంత విచిత్రం అంటే డే లైట్లో పట్టపగలు హ్యాపీగా ఉదయం 8 గంటలకు ఎంతకో స్టార్ట్ చేస్తున్నారు, చేసి మళ్ళీ మధ్యాహ్నం భోజనం టైంకి పూర్తి చేస్తున్నారు అన్ని పార్టీలు కూడా. అంటే ఇక అందులో పెద్ద భయపడాల్సింది కానీ, ఆలోచించాల్సింది ఎవరు వస్తారని కానీ, చూస్తారని కానీ ఏమీ లేదు. పట్టపగలు. ఆ పట్టపగలు కూడా నేను చూశాను. కొంతమందికి ఏంటంటే ఓటుకి 1500 రూపాయలు లెక్కని ఈచ్ పార్టీ, అంటే 2 పార్టీలు కూడా. అంటే ఇంత ఓపెన్ ప్రక్రియ అయిపోయింది. ఇది మళ్ళీ రహస్యం కూడా ఏమీ లేదు. అది చూసిన తర్వాత అంటే ఏంటంటే ఇక ప్రజాస్వామ్యం అనేది లేదండి ఆల్మోస్ట్ అని చెప్పాలి. మనం ప్రజాస్వామ్యం ఉందని మనం అనుకుంటున్నాం, మన పేరుకి ప్రజాస్వామ్యం ఉంది, కానీ ప్రజాస్వామ్యం పేరుకే. ఆ తర్వాత మాకు ప్రజాస్వామ్యం అనేది ఇది ధనస్వామ్యం అయిపోయింది, మితస్వామ్యం. అంటే కొద్దిమంది చేతిలోనే ఉంది రూలింగ్ అంతా కూడా. మీరు ఏ పార్టీ అయినా, పార్టీలకు అతీతంగా మాట్లాడుతున్నాను, ఏ పార్టీ అయినా. సో ఇటువంటి సమయంలో ఏంటంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు, ఎందుకంటే ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు ఆయన, చిన్న చిన్న విషయాలు కాదు. మీకు ఆర్టికల్ 370 చాలా సాహసోపేతమైన చర్య అది. మీకు అలాగే యూనిఫామ్ సివిల్ కోడ్, మీకు అదేవిధంగా తలాక్, ఇటువంటి అయోధ్య, ఇవన్నీ కూడా ఏంటంటే చాలా సెన్సిటివ్ ఇష్యూస్. నరసాపురం పార్లమెంటు సభ్యులు రఘురామకృష్ణరాజు అధికార పార్టీ భవితవ్యంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు సీతమ్మదారిలోని ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి విష్ణుకుమార్ రాజుతో కలిసి ఈ విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం జగన్మోహన్ రెడ్డికి ఇవే ఆఖరి ఎన్నికలంటూ జోస్యం చెప్పారు. అంతేకాకుండా రఘురామకృష్ణరాజు చేసిన వ్యాఖ్యలపై ప్రస్తుతానికి విస్తృత దుమారమే రేగుతోందని చెప్పాలి. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ అసెంబ్లీలో అడుగుపెట్టే అవకాశం సీఎం జగన్మోహన్ రెడ్డికి ఇకపై రాదంటూ తెలిపారు. ఎమ్మెల్సీ గారు రఘువర్మ గారు విశాఖ కేంద్రంగా 9వ తారీఖు చేశారు. అది నాకున్న సమాచారం మేరకు వైజాగ్లో ఉన్న పిచ్ హాస్పిటల్ ప్రెమిసెస్లో వాళ్ళు ఒక మోకరిలాగా అసెంబ్లీ నుంచి ఎవరైనా బయటికి పంపితే బయట అసెంబ్లీ పెట్టుకుంటారు కదా, అలాగా అక్కడ ప్రమాణ స్వీకారం పెట్టుకోవచ్చు. అయినా 4వ తారీఖు అర్ధరాత్రి తర్వాత అసలు మీకు ఎవరు కనపడరు. సత్యబాబు గారు అయితే బహుశా ఆయన నెగ్గుతారని అందరూ అంటున్నారు కాబట్టి ఆయన కనపడి నేను ఎప్పుడు చెప్పానని చెప్పి అంటే అనొచ్చు, ప్రెస్ వాళ్ళు వక్రీకరించారని చెప్పినా చెప్పవచ్చు తప్ప 9వ తారీఖు ఎవడో పత్తా ఉండడు. ఒక్కవేళ అంటూ వస్తే అది నేను చెప్పిన ప్రెమిసెస్లో ఉంటుంది. ఎందుకంటే అసలు ఎన్నిక అవ్వకుండా ముఖ్యమంత్రికి ఎలా ప్రమాణ స్వీకారం చేస్తాడు ఎవడైనా? సో ఖచ్చితంగా వాళ్ళకి బాగా వాళ్ళ దేవుడు ఆయన్ని అతి తీవ్రంగా కరుణిస్తే 50
అదర్వైజ్ ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం 25 కన్నా వచ్చే అవకాశాలు లేవు. ఇప్పుడు ఇదే విశాఖపట్నంలో కిలారు ఆనంద్ పాల్ గారు 15 లక్షలకు గాను నాకు 10 లక్షల ఓట్లు వచ్చినాయి, ఈ రోజు నుంచే ఎంపీగా నా పని ప్రారంభిస్తున్నాను అని చెప్పారు. ఏం చెప్తాం మనం మీరు అడిగేదానికి? పాల్ గారిని కాదనగలమా? వాళ్ళు ఏదో చెప్తా ఉంటారు. మనకి కూడా ఎంటర్టైన్మెంట్ కావాలి. థియేటర్లు కూడా మూసేశారు అంటే ఈ మధ్యన సినిమాలు రావట్లేదు, ఐపీఎల్ తప్పకే కొంచెం ఎంటర్టైన్మెంట్ ఉండాలి. కాబట్టి ఇవన్నీ మనం జోక్గా తీసుకోవాలి తప్ప సీరియస్గా తీసుకోకూడదు. పాల్ గారు ప్రజాసేవకుడు కాబట్టి వేరే వాళ్ళు మా పార్టీ విష్ణుకుమార్ రాజు గారు ఏమీ ట్యాంపర్ చేయకుండా అడుగుతున్నారు, సంతోషం. పాల్ గారిని ఈ విషయంలో అభినందించాలి. ఎందుకంటే ఆయనకి ఓట్లు ఉన్నా లేకపోయినా పక్క వాళ్ళ కోసం ఆయన పడుతున్న పాటలు డెఫినెట్గా అప్రిషియేట్ చేయాలి. వ్యాపారం వైద్యం రెండింటి మీద వెళ్ళారు ఆయన. ఆయన అతిపేద ముఖ్యమంత్రి, నిత్యం పెత్తందారులతో పోరాడే పేదవాడు, గంటకు 12 లక్షల రూపాయల చార్టర్ ఫ్లైట్లో, మరి అది ప్రభుత్వం ఖర్చో సొంత ఖర్చో మనకు తర్వాత బిల్స్ వస్తాయి కానీ తెలీదు. మరి ఆయన వెళ్ళాడు అంటే మరి ఆయన గురించి మరి ప్రజలు ఏమనుకుంటారు, అసలు ప్రజలను ఆయన ఏమనుకుంటున్నాడు అనేది అర్థం కావట్లా. అంటే పలానాది ప్రాబ్లము అని మనం అనుకుంటే అది కొంచెం ఎబ్బెట్టుగా ఉంటుంది. కానీ ఆయన బొమ్మలు వేసుకునే విధానం, అంటే మన డాక్యుమెంట్ల మీద ఆయన ఫోటోలు వేసుకుంటాం, మన డ్రైవింగ్ లైసెన్స్ మీద ఆయన ఫోటోలు వేసుకుంటాం, ఇటువంటి బర్త్ సర్టిఫికెట్ల మీద కూడా ఆయన ఫోటోలు వేసుకుంటాం, పొలం సరిహద్దు రాళ్ల మీద ఆయన ఫోటోలు వేసుకుంటాం. ఇవన్నీ చూస్తే దానికి మెడికల్, ఇక్కడ డాక్టర్లు కూడా ఉండుంటారు కొంతమంది, మెడికల్ డైరెక్టరీలో దాన్ని నార్సిసిజం అని అదొక మానసిక వ్యాధిగా పేర్కొంటారు. ఆయనకి ఆ వ్యాధి ఉందని అందరూ భావిస్తున్నారు. కాబట్టి బహుశా ఆ వ్యాధి చికిత్స కూడా వెళ్తే వెళ్ళుండొచ్చు. అది నిజం కావచ్చేమో అని ఈ బొమ్మలు చూస్తే నాకు అనిపిస్తుంది. 9వ తారీఖు మంచి రోజు అని చాలామంది అంటున్నారు. అంకెగా కూడా 9 అనేది మంచి అంక. మరి చంద్రబాబు నాయుడు గారి ఆస్థాన విద్వాంసులు ఏం చెప్పారో ఇంకా నాకైతే తెలీదు. బట్ డెఫినెట్గా ఎందుకంటే ఎంత తొందరగా చేసుకుంటే ప్రజలకి 4వ తారీఖు రిలీఫ్ వచ్చినా కూడా ఆయన ప్రమాణ స్వీకారం చేస్తే అదొక కంఫర్ట్. కాబట్టి ఎంత తొందరగా చేసుకుంటే ప్రజలు అంత తొందరగా ఊపిరి తీసుకుంటారు. ఎంపీగా వెళ్ళాలనుకున్నా మరి అదృష్టమో దురదృష్టమో మరి టైం చెప్తుంది. భగవంతుడు నాకు ఎమ్మెల్యే రాశాడు, నేను ఎంపీ కావాలనుకున్నా. మెజారిటీ అంటే బ్లాక్ బస్టర్ బాగా మెజారిటీ కొట్టుండేవాడిని. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఒక వైసీపీ ఫండ్ చేసి తెలుగుదేశంలో 2 సార్లు ఎమ్మెల్యే చేసిన వారిని వశపరుచుకునో లోపరుచుకునో లేకపోతే ఈయన వెళ్ళిపోయాడు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆయన పోటీగా పెట్టి చాలా ఓట్లు చేల్చాలి అనుకున్నారు. కానీ కొద్దిపాటి ఓట్లు అయితే ఆయన చేల్చగలిగాడు. ఎందుకంటే ఆర్థిక సాయం చాలా అతిగా అందించాడు. కాబట్టి ఏదో గుడ్లో మెల్ల కొంత మెజారిటీ తగ్గవచ్చు. ఏదైనా 30,000 పైనే మెజారిటీ ఉంటుంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి కేంద్ర ప్రభుత్వం చెప్పిన దానికి సంబంధం లేదండి. ఎవడో కూడా నీ బొమ్మను వేసుకొని ఎవడన్నా చెప్తాడా? ముఖ్యమంత్రి బొమ్మ వేసుకోమని బుద్ధున్నాడు ఎవడన్నా చెప్తాడండి? ఒక కరెక్ట్ టైటిలింగ్ సిస్టమ్ క్రియేట్ చేయండి, రీసర్వే చేయండి, డిస్ప్యూట్లు లేకుండా అని ఒక చిన్న సూచన చేస్తే దానికి ఈ ప్రభుత్వాలు ఇలాగా 1,00,000 ఎకరాలు కొట్టేయటం ఎలా అనే ఆలోచనతో చేసిన ప్రక్రియ ఇది. వీళ్ళు చేసింది ఏంటంటే గతంలో వైజాగ్లో తాలూకా ఆఫీసులు అవి తాకట్టు పెట్టారు కదా, అలాగే పాలిటెక్నిక్లు అన్నీ ఆ రకంగా ప్రజల ఆస్తిని తాకట్టు పెట్టి, ప్రభుత్వం దగ్గర ఒరిజినల్స్ ఉంటాయి, ఈ ఏరియాని మొత్తం తాకట్టు పెట్టి అలాగా మన భూముల్ని తాకట్టు పెట్టి అప్పు తీసుకుని ఆ అప్పుతో కొన్ని బటన్లు నొక్కి, ఇప్పుడు జనవరిలో బటన్ నొక్కాడు, ఇప్పుడు తెలిసింది బటన్ నొక్కి అంటాడు. మొన్నటిదాకా డబ్బులు రాలా, ఇప్పుడు కూడా రాలా, బిల్స్ ఇచ్చుకుంటా. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం 24 గంటల్లో వాయుగుండంగా బలపడనుందని విశాఖ వాతావరణ శాఖ అధికారి సునంద్ తెలిపారు. ఈ మేరకు ఆమె మీడియాతో మాట్లాడుతూ రానున్న 5 రోజుల్లో విపరీతంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. తమిళనాడు పరిసర ప్రాంతంలో నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఉంది. ఈ ఆవర్తన ప్రభావంతో రానున్న 24 గంటల్లో అల్పపీడనమే ఏర్పడనుంది. ఈ అల్పపీడనము బలపడి మరిన 24 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ప్రస్తుతం అల్పపీడనంగా మారిన తర్వాత ఈశాన్య దిశగా కదులుతూ మధ్య బంగాళాఖాతంలోనికి వాయుగుండంగా మారే అవకాశం ఉంది.
వాయుగుండంగా మారిన తర్వాత కూడా దాని యొక్క గమనం అనేది ఈశాన్య దిశగా కదిలే అవకాశం ఉంది. దీని ప్రభావం వలన మన ఆంధ్ర రాష్ట్రం మీద మాత్రం తేలికపాటి వర్షం మాత్రమే ఉంటుంది. ఎప్పుడైతే పొడి వాతావరణం ఉంటుందో మనకి టెంపరేచర్స్ మళ్ళీ గ్రాడ్యువల్గా పెరుగుతాయి. ఇప్పటి వరకు కూడా 37, 38 అలా టెంపరేచర్స్ రికార్డ్ అయిన పరిస్థితులు ఉన్న మన ఆంధ్ర రాష్ట్రంలో మరి 2 రోజుల్లో ఏంటంటే టెంపరేచర్స్ పెరుగుతాయి. ఈవెన్ మోర్ దెన్ 40కి అరౌండ్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. మార్నింగ్ అంతా టెంపరేచర్స్ ఉండి ఆఫ్టర్నూన్ 1 లేదా 2 చోట్ల క్లౌడ్ డెవలప్ అయ్యి తేలికపాటి వర్షాలు కూడా ఉండే అవకాశం ఉంది. 1 లేదా 2 చోట్ల మాత్రమే ఉంటాయి. ఎక్కడైతే ఈ యొక్క క్లౌడ్ డెవలప్ అయ్యి ఉరుములు మెరుపులతో కూడినటువంటి జల్లులు ఉంటాయో అక్కడ మాత్రమే ఈదురుగాలులు ఉంటాయి. ఈదురుగాలుల యొక్క వేగము గంటకు 30 నుండి 40 వరకు ఉండే అవకాశం ఉంది. రానున్న 5 రోజులు కూడాను ఈ యొక్క తేలికపాటి వర్షాలు 1 లేదా 2 చోట్ల ఉంటాయి. అలాగే మార్నింగ్ పగటి ఉష్ణోగ్రతలు కొంచెం పెరగడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. వాజీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. మానవత్వంతో అండగా నిలిచిన మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజుపై సుమోటోగా కేసులు పెట్టడం అప్రజాస్వామికం, తీవ్రంగా ఖండిస్తున్నామన్న టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు, లాయర్ గిరిధర్. ఎన్నికల నిర్వహణలో పారదర్శకత లోపించింది, ఈవీఎంల భద్రత, సీసీటీవీ ఫుటేజ్ ను చూపించాలంటూ డిమాండ్ చేసిన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్. ప్రజాస్వామ్యం ప్రమాదపు అంచుల్లో నోటుకు అమ్ముడుపోతోంది, ఆదికవి నన్నయ్య మాజీ వీసీ ప్రొఫెసర్ ముత్యాల నాయుడు ఆవేదన. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.